ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల ఐక్యత బీసీజేఏసీ బీసీజేఏసీ. ఈరోజు బీసీజేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగ గజెటెడ్ అధికారుల ఉపాధ్యాయుల కార్మిక పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి ఆదేశాల మేరకు మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో మరి ఉదయం 10:30 విధులకు హాజరై మధ్యాహ్నం 1 గంటకు కలెక్టర్ కార్యాలయం ముందర, అదేవిధంగా డివిజన్ హెడ్ క్వార్టర్స్ కార్యాలయాల ముందు, అదేవిధంగా మండల్ కార్యాలయాల్లో తహసీల్ ఆఫీసుల ముందు మరి నిరసన వ్యక్తం చేసి మన ఉద్యోగుల ప్రధానమైనటువంటి డిమాండ్స్ అయినటువంటి 4 డిమాండ్స్, ముఖ్యంగా ఏదైతే మనకు రావాల్సినటువంటి పిఆర్సీ ఇప్పటికీ 30 నెలల కాల వ్యవధి దగ్గరకు వస్తుంది. మరి ఆ పిఆర్సీని జూన్ 2వ తారీఖు లోపల మరి అమలు చేయాలని చెప్పి ప్రధానమైన డిమాండు. అంతేకాకుండా మరి ఏదైతే పెన్షనర్స్ రిటైర్మెంట్ అయి మరి ఉద్యోగుల పెండింగ్ బిల్స్ దాదాపు 13,000 కోట్ల వరకు పెండింగ్ ఉన్నాయి. అవి ఏకమొత్తంలో చెల్లించి మరి ఉద్యోగులకు పెన్షనర్స్కు ఉపశమనం కలిగించాలని చెప్పి ప్రధానమైన డిమాండ్. ఎందుకంటే ఇప్పటికే పెన్షనర్స్ వాళ్ళ పెన్షన్ డబ్బులు చూడకుండా దాదాపుగా 200 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది. ఇది ఒక మానవ హక్కులను ఉల్లంఘించినట్టే. ఎందుకంటే మనకు రావాల్సిన డబ్బులను మనకు ఇవ్వకపోవడం చాలా దారుణ పరిస్థితి. అంతేకాకుండా మరి ఉద్యోగుల ఈహెచ్ఎస్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ మరి ఈరోజు ప్రతి హాస్పిటల్లో ఉద్యోగులకు మరి ఉచితంగా నగదు రహిత మరి వైద్యం అందించాలని చెప్పి మరి అది కూడా ప్రధాన డిమాండే. మరి అంతేకాకుండా మరి ఉద్యోగులు సిపిఎస్ను విధానం అయితే ఏదో ఉందో పెన్షన్ విధానము రద్దు చేసి పాత పెన్షన్ విధానం ఓపీఎస్ ఆ విధానాన్ని తీసుకురావాలని చెప్పి, అంతేకాకుండా 1/9/2024 ముందు ఎవరైతే నోటిఫికేషన్ ప్రకారము ఉద్యోగులు వచ్చిన వారు ఉన్నారో వారికి కూడా మరి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పి, దీంతో పాటు ఇంకొక 64 డిమాండ్స్ను మరి ప్రభుత్వం పరిష్కరించాలని చెప్పి ప్రధానంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జేఏసీ తీసుకున్న నిర్ణయాన్ని, అందులో భాగంగా ఈరోజు ఇరిగేషన్ కార్యాలయంలో మరి నల్ల బ్యాడ్జీలు ధరించి మరి నిరసన వ్యక్తం చేస్తున్నాము. మధ్యాహ్నం కూడా తప్పకుండా కలెక్టర్ కార్యాలయంలో ప్రోగ్రాం అందరూ అటెండ్ కావాలని చెప్పి అందరినీ కోరుతూ జై తెలంగాణ, బీసీజేఏసీ జిందాబాద్.